ఎన్నికల్లో రాజకీయ నాయకులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఈ ప్రభావం ఏపీలో బాగా కనిపిస్తుండగా తెలంగాణలో కాస్త తక్కువని చెప్పాలి. ఎన్నికల రోజు అదే పోలింగ్ రోజు ఎవరు ఎంత ఖర్చు పెడితే వారిదే విజయం అన్న పరిస్థితికి రాజకీయాలు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం ఓటు విలువ 3 నుంచి 4,000 రూపాయల వరకు పలుకుతోంది. కీలకమైన నియోజకవర్గాల్లో ఈ ధర పలుకుతోంది. కొంతలో కొంత 2,000 రూపాయల ఓటుకు ఇస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక నియోజకవర్గంలో ఓటుకు 4,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఇంతే ధర పలుకుతోంది. అన్ని పార్టీలు ధనికులకే సీట్లు ఇవ్వడంతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా కోట్లాది రూపాయలకు ఉన్న వాళ్లను దించడంతో 2 ఓట్లకు కలిపి ఒక్కొక్క ఓటుకు 4,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారని తెలిసింది. ఇక నెల్లూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది అని విశ్లేషకుల అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 4,000 రూపాయలు పలుకుతుంది. ఈ జిల్లాలో ఎంపీ అభ్యర్థులు కోటీశ్వర్లు కావటమే దీనికి కారణం. 175 నియోజకవర్గాల్లో దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో ఓటుకు 4,000 రూపాయలు పలుకుతోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ వేళ భారీగా నగదు దొరికింది. రోడ్డు ప్రమాదం జరగడంతో ఈ డబ్బు వెలుగులోకి వచ్చింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్ను తూర్పుగోదావరి దగ్గర లారీ ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్ బోల్తా పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యాన్లో ఉన్న సంచుల్లో డబ్బులు ఉన్నట్లుగా గుర్తించారు. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. హిందూపురంలో రాత్రి ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. నోట్లు పంచేందుకు వచ్చిన ఓ పార్టీ నాయకులు పోలీసులకు చిక్కారు. 2 కోట్లు తరలిస్తున్న టైంలో పోలీసులు రావడంతో వాటిని పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి విసిరివేసి పారిపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 3 వస్త్ర వ్యాపారుల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు. ఇది స్థానికంగా కలకలం రేగింది. తనిఖీల్లో 25 కట్లకు సంబంధించిన నగదు, అండర్ గ్రౌండ్లో దాచిన లాకర్, వెండి బంగారు వస్తువులను, చెక్కులను, ప్రామిసరీ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎన్నికలకు సంబంధం లేదని, ఇది కేవలం తోటి వ్యాపారుల ఫిర్యాదు చేయడంతోనే తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో కొన్ని చోట్ల డైరెక్టుగా నగదు ఇస్తుండగా మరికొన్ని పార్టీలు ఆన్లైన్లో డబ్బులు చేరవేస్తున్నాయని తెలిసింది. ఇంకొన్ని ప్రాంతాల్లో కోడ్ రూపంలో చూపిస్తే కావలసిన ఇంటి సరుకులు పంపిణీ చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. గత 4 రోజుల నుంచి గ్రామాల్లో అన్ని పార్టీల శ్రేణులు చక్కర్లు కొడుతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. వలస వెళ్లే వాళ్లను రప్పించేందుకు వారికి ఛార్జీల డబ్బులు, దారి ఖర్చులకు కూడా ఇస్తున్నారు. మరికొందరు లీడర్లు ప్రత్యేక వాహనాలు కూడా పెడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రజల నాడి ఏంటో అన్నది పూర్తిగా తెలియడం లేదు. అందుకే పార్టీలో టెన్షన్ ఎక్కువవుతుంది. ఆఖరి నిమిషం వరకు ఖర్చుకు వెనకాడకూడదని భావిస్తున్నారు. పథకాలు మెచ్చిన వాళ్ళు, డబ్బులు తీసుకున్న వారిలో ఎంతమంది ఓటు వేస్తారో తెలియని పరిస్థితుల్లో అన్ని పార్టీల అభ్యర్థులు పదే పదే బీపీ చెక్ చేయించుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అయితే ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్ను ఆకట్టుకునేదానికి రకరకాల రాజకీయ నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఓటర్ని ఆకట్టుకునేదానికి కూడా రకరకాల ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారు. మరోపక్క ఏదైతే డబ్బులు పంపిణీ కూడా భారీ ఎత్తున కూడా జరుగుతుంది. ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా డబ్బులు పంపిణీ అయితే భారీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే ఓటర్ను ఆకట్టుకునేదానికి కూడా రకరకాల ప్రయత్నాలతో పాటు మహిళా ఓటర్లు ఆకట్టుకునేదానికి కూడా రకరకాలుగా చీరలు, నగలు కూడా కొన్ని చోట్ల కూడా పంపిణీ జరుగుతుందని మన నోటీస్ కి చేరడం జరుగుతుంది. మరోపక్క కూడా ఈ తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఇంకా భారీ ఎత్తున కూడా నగదు కూడా ఓటర్లను ఆకట్టుకునేదానికి కూడా డోర్ టు డోర్ కూడా చెల్లిస్తూ కూడా ఈ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మరోపక్క స్లిప్పులు కూడా జారీ చేయకుండా కూడా కొన్ని చోట్ల తమ వద్ద పెట్టుకొని కూడా డబ్బులు మాకు ఓటేస్తేనే స్లిప్పులు కూడా ఇస్తామని కూడా ఓటర్లను కూడా కొద్దిగా మిస్గైడ్ చేస్తూ కూడా కొన్ని చోట్ల కూడా జరుగుతూ కూడా మన సమాచారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓటర్లకి ప్రలోభాలు చేసే విధంగా కూడా రాజకీయ పార్టీలు కూడా జిమ్మిక్కులు చేసే ప్రయత్నం ఇంకా కూడా చేస్తున్నారు. ఇంకా కూడా సమయం ఉన్నంత నేపథ్యంలో కూడా ఏ విధంగా చేస్తే ఆకర్షణ గుర్తలకు గురవుతారో కూడా
రాజకీయ పార్టీలు జిమ్మిక్కులు చేస్తూ వాళ్ళ కార్యాచరణ చేస్తూ కూడా ఏదైతే ఈ చెక్ పోస్ట్ లో కూడా భారీ నగదు పట్టుకున్నప్పుడు కూడా ఏదైతే క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా కూడా జరుగుతూ ఇంకా కూడా ఏదైతే ఈ ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్లు కూడా చేస్తూ కొన్ని చోట్ల కూడా ఓటర్ను ఆపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సుజాత. మహేష్, కొన్ని చోట్ల 3 నుంచి 4,000 రూపాయల వరకు కూడా ఓటుకి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? అయితే ఈ భారీ ఎత్తున కాంపిటీషన్ లో కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఓటర్లను ఆకట్టుకునే దానికి 3,000 to 4,000, 4,000 నుంచి 5,000 పలికే నియోజకవర్గాలు కూడా రాష్ట్రంలో కూడా చాలా చోటు చేసుకున్నాయి. ఏదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు ఆ పార్టీ కంటే మా పార్టీకి వేయాలని చెప్పి కూడా అధిక సంఖ్యలో కూడా పోటీ పడుతూ కూడా డబ్బులు పంచుతూ ఓటర్లను ఆకట్టుకునేదానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మరొక పోస్టల్ బ్యాలెట్ లో కూడా మనకున్న సమాచారం మేరకు దాదాపు 5,000 రూపాయలు కూడా ఓటుకి పంపించడం పాటు ఓటుకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా కవర్ లో పెట్టి కూడా ఇవ్వడం కూడా జరిగిందని కూడా సమాచారం అందుతుంది. అదే విధంగా కూడా ఇప్పుడు కూడా ఇండివిజువల్ గా కూడా 5,000 to 10,000 కూడా కొన్ని నియోజకవర్గాలు పొంగనూరుకు సంబంధించి కూడా కుప్పం సంబంధించి కూడా 5,000 నుంచి 10,000 కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రజల నాడేంటో అన్నది పూర్తిగా తెలియటం లేదు. అందుకే పార్టీల్లో ఇటు టెన్షన్ ఎక్కువవుతుంది. ఆఖరి నిమిషం వరకు ఖర్చుకు వెనకడకూడదని భావిస్తున్నారు. పథకాలు మెచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్న వారిలో ఎంతమంది ఓటు వేస్తారో తెలియని పరిస్థితుల్లో అన్ని పార్టీల అభ్యర్థులు పదే పదే బీపీ చెక్ చేయించుకుంటున్నారు. రాష్ట్రంలో ఆసక్తి కలిగిన నియోజకవర్గాల్లో ఒకటైన ఒంగోలులో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 10 రూపాయలకే 2 క్వార్టర్ బాటిళ్లు, 50 రూపాయలకే బియ్యం బస్తా ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో హెమాహెమీలు పోటీ పడుతుండటంతో ఇక్కడ ఓటు ఖరీదు 3,000 దాటిపోయిందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా మగవారికి తాగే వాళ్లకు మద్యం ఇస్తున్నారని, తాగని వాళ్ళకి ఇంటికి సరుకులు కూడా ఇస్తున్నారట. ఇక ఏపీలో అయితే కొన్ని చోట్ల డైరెక్ట్గా నగదిస్తుండగా మరికొన్ని చోట్ల పార్టీలు ఆన్లైన్లో డబ్బులు చేరవేస్తున్నాయని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కోడ్ రూపంలో చూపిస్తే కావలసిన ఇంటి సరుకులను పంపిణీ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. గత 4 రోజుల నుంచి గ్రామాల్లో అన్ని పార్టీల శ్రేణులు చక్కర్లు కొడుతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా డబ్బులను కూడా పంపిణీ చేస్తున్నారు. వలస వెళ్లే వాళ్లను రప్పించుకునేందుకు వారికి ఛార్జీలు, డబ్బులు, దారి ఖర్చులకు కూడా ఇస్తున్నారు. మరికొందరు లీడర్లు అయితే ప్రత్యేక వాహనాలు కూడా పెడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటికే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బును కూడా ఎదజల్లుతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ పార్టీలు అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. ఇటు చూసుకుంటే ఏపీలో మరో 18 గంటల్లో పోలింగ్ స్టార్ట్ గానే ఉంది. రేపు ఉదయం 7 గంటలు పోలింగ్ స్టార్ట్ అయ్యి రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎంతమంది క్యూలైన్ లో ఉంటారో ఆ క్యూలైన్ లో ఉన్న వరకు ఓటేసే అవకాశం కనపడేట్టు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో చూసుకుంటే మరి కొద్ది గంటల్లోనే పోలింగ్ స్టార్ట్ అయిన క్రమంలో ఇటు ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భారీ ఎత్తున డబ్బులు నగదు ఇటు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లకు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టే పరిస్థితులుగా కనబడుతున్నాయి. ఇది ఇప్పటికే చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు, ఈ 12 నియోజకవర్గాల్లో ఇటు ఒంగోలు కానీ, లేకపోతే దర్శి కానీ, చీరాల కానీ, అట్లాగే ఇటు కొండేపి కానీ, ఎర్రగొండ బలంగా ఇలా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే భారీ స్థాయిలో ఓటర్లకి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ భారీ స్థాయిలో అంటే ఓటుకి 2 నుంచి 3,000, కొన్ని ఏరియాల్లో 2,000 ఇస్తున్నప్పటికీ కొన్ని ఏరియాల్లో అక్కడున్న పోటీ అంటే అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నువ్వా నేనా అనే టైప్ లో హోరాహోరీగా పోటీ సాగుతున్న మరి క్రమంలో వాళ్ళిద్దరికి ఇతను 3,000 ఇస్తే అవతల ప్రధాన పార్టీ వాళ్ళు 3,500, అయితే ఇటు 3,000 ఇస్తే 4,000 అట్లాగా ఇట్లా భారీ స్థాయిలో ఇటు ఓటర్లకి డబ్బులు ఇచ్చి సెలవు పెట్టి వారి చేత ఓట్లు వేయించుకునే పరిస్థితి కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రధానంగా 12 నియోజకవర్గాలు ఇదే తంతు కనపడుతున్నప్పటికీ ఇటు ప్రధానంగా ఇటు డబ్బుతో పాటు ఇతర ఏదైతే సామాగ్రి ఉంటాయో ఇంట్లో నిత్యావసర సరుకులు సామాగ్రి కానీ ఇటు బియ్యం కానీ కొన్ని చోట్ల అయితే ఇటు ఒంగోలు లాంటి కొన్ని ఏరియాల్లో అయితే ఇటు ప్రధాన పార్టీలు ఇటు ఈ ఒక నోటు సెక్షన్ తీసుకున్నారు. 50 రూపాయల నోటు, కొత్త 10 రూపాయల నోటు, కొత్త 50 రూపాయల నోటు ఒక సిరీస్ ప్రకారం ఇచ్చి ఈ సిరీస్ లో నోట్లు తీసుకెళ్లి మీరు గూడంలో చూపిస్తే అక్కడ బియ్యం కట్టిస్తారు. అట్లాగే ఈ సిరీస్ లో 10 రూపాయల నోటు తీసుకెళ్లి బార్ అండ్ రెస్టారెంట్ తో టైఅప్ అయిన ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో చూపిస్తే ఒక క్వార్టర్ 10 రూపాయల నోటికి క్వార్టర్ బాటిల్, 50 రూపాయల నోటు ఇస్తే 3 క్వార్టర్ బాటిల్, ఇట్లాగా ఏ కాడికి ఈ టైప్ అయితే ఏవైతే పెట్టుకున్నారో ఇటు గోడౌన్స్, రైస్ గోడౌన్స్ తో కానీ ఇటు బార్ అండ్ రెస్టారెంట్ తో కానీ అక్కడ ఒక ఈ కొత్త నోట్ల కరకి సాంప్రదాయాన్ని తెచ్చాడని చెప్పొచ్చు. అంటే వీరి దగ్గర పెద్ద ఎత్తున ఈ మద్యం కానీ లేకపోతే ఈ రైస్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా ఉంటే ఇటు ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఇటు ఎన్నికల అధికారులు కానీ పట్టుకునే అవకాశం ఉండడంతో వీరు ఈ పక్కన గోడౌన్స్ రైస్ సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్ కానీ ఒక పక్క ప్లాన్ ప్రకారం టైఅప్ అయ్యి ఇట్లా వాళ్ళకి ముందుగానే వాళ్ళతో ఇట్లా సిరీస్ నోట్లు ఇస్తాం, ఈ నోట్లు తీసుకొచ్చిన వారికి ఈ విధంగా వాటర్స్ ఇవ్వండి, మద్యం ఇవ్వండి, అలాగే ఈ నోట్లు తీసుకొచ్చిన వారికి బియ్యం కట్టలు ఇవ్వండి, ఈ నోట్లు తీసుకున్న కూరగాయలు ఇవ్వండి, ఈ పద్ధతి ప్రకారం నడుస్తున్న పరిస్థితి అది కనబడుతుంది. ఒంగోలు అయితే ఇటు దర్శిలో చూసుకుంటే దర్శిలో ప్రస్తుతం అయితే అక్కడ చాలా ఇటు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్ర ఉత్కంఠంగా పోరు నెలకొన్న పరిస్థితి కనపడింది. ఇటు తాజాగా నిన్న కూడా అక్కడ యాక్టర్ ఎవరైతే శివాజీ ఉన్నారో టీడీపీ అభ్యర్థికి సానుకూలంగా వచ్చి ప్రచారం కూడా చేసిన పరిస్థితి ఉంది సాయంత్రం 6 గంటల లోపల. అనంతరం చూసుకుంటే ఇక్కడ అంత తీవ్ర స్థాయిలో ఇటు ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోరు సాగుతున్నది. ఇక్కడ ఓటుకి విలువ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఇటు గతంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ జరిగిందో పోస్టల్ బ్యాలెట్ కూడా ఓటుకి దాదాపు 5,000 ఇచ్చారు. ఇటు ప్రధాన పార్టీ ఇటు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ 5,000 ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ క్రమంలో చూసుకుంటే రేపు ప్రస్తుతం అయితే గత 3 రోజుల నుంచి చూసుకుంటే ప్రతి ఓటర్ స్లిప్లు ఏదైతే ఉన్నాయో ఆ ఓటర్ స్లిప్లు తీసుకొని వాటి మీద సంతకం చేసి ఈ ప్రధాన పార్టీల వారు అభ్యర్థుల అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకాలు చేసి ఓటుకి 3,000, ఒక పార్టీ 3,000 ఇస్తే మరొక పార్టీ 3,500 ఇస్తే ఇట్లాగా ఓట్లను ప్రలోభపెట్టిన పరిస్థితి అనేది గెలిచిన తర్వాత తాము అధికారంలో వస్తే మనం ఏదైతే ఇప్పుడు ఇచ్చామో దానికి మళ్ళీ ఇంకో 1,000 రూపాయలు కల్పిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు చీరాల ఇటు కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇది పచ్చూరు కానీ చీరాల కానీ అద్దెంకి ప్రాంతాల్లో చూసుకుంటే ఇటు కూడా పార్టీలు సేమ్ ఇదే పరిస్థితికి తరలేనట్టు పరిస్థితి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 4-5 గంటల వరకు తెలిసిన అభ్యర్థుల అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ గా ఏరియాలో తెలిసిన వారి చేత ఫోన్లు చేయించి వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్లు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ ఓటర్ స్లిప్ల ప్రకారం సంతకాలు పెడుతూ వాళ్ళకైతే ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ సురేష్.